ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవలు మీరు ఒక్కొక్కరికి 500 రూపాయలు పే చేసి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరికి కలిపి ఒకేసారి 1000 రూపాయలు పే చేసి ఇద్దరికైనా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ టికెట్స్ ఏ ఇద్దరికైనా అనగా ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ 3 రకాల ఆర్జిత సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరుగుతుంది. అయితే ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారిని దర్శనం చేసుకుని దర్శనం అనంతరం ఆ ఊంజల్ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. మిగిలిన సేవలు అంటే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ముందు ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3ంటికి ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 6 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ 6 నెలల లోపు మేము వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అంటే అంగప్రక్షణం సేవా టికెట్స్ కావచ్చు, 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ అంటే వేరే దర్శనం టికెట్స్ ఏవైనా కూడా బుక్ చేసుకొని మీరు రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. కానీ సేమ్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి మాత్రమే 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో నేరుగా తిరుమలకొచ్చి 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ ను కానీ క్లిప్ డైరీని కానీ ఓపెన్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు అంటే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు డీటెయిల్స్ అన్ని కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా ఎంటర్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా సిస్టమ్ లో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో వేరు వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని అందులో ttdevastanam.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునేవారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన్నా ఉంటే ఆ మొబైల్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా సిస్టమ్ లో వేరు వేరు బ్రౌజర్స్ లేదా మొబైల్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనేవి మీరు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 21వ తేదీ అనగా ఈ రోజుకి మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ సేవకి 1 ఇయర్ అనగా 2027 ఫిబ్రవరి 20వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపు ఆ 1 ఇయర్ లోపు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న నెలలో ఏ తేదీకైనా మీరు ఫ్రీగా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ చేయకుండా ఇద్దరిద్దరు చొప్పున 10 మంది కావచ్చు 20 మందికి కావచ్చు గతంలో బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండిందండి. కానీ ఏప్రిల్ నెలకి సంబంధించి వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని లాస్ట్ జనవరి మంత్ లో రిలీజ్ చేసినప్పుడు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కి కూడా టైం గ్యాప్ అనేది టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ 4 నెలల గ్యాప్ అనేది వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీ నుంచా లేదా ఆ సేవ ద్వారా దర్శనం బుక్ చేసుకున్న తేదీ నుంచా అనేది ఈ నెలలో అంటే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేసినప్పుడు చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా టీటీడీ వారు 4 నెలల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 నెలల లోపు మేము వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చా అంటే బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయం రిలీజ్ చేసే ఆర్జిత సేవలు కావచ్చు లేదా 23వ తేదీన రిలీజ్ చేసే అంగప్రదక్షిణ సేవ టికెట్స్ కావచ్చు లేదా 24వ తేదీ రిలీజ్ చేసే 300 రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు. ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకొని మీరు సేమ్ నెలలో కానీ లేదా ఈ 4 నెలల లోపు రెండోసారి అయినా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో
ఉన్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టిటి దేవస్థానం.ap.gov.in అనే టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అదే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ సేవ ద్వారా దర్శనం ని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి కేవలం స్వామివారి దర్శనం మాత్రమే చేసుకోవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో మే నెలకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా ఆ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫిబ్రవరి 22వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం లోపు మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. డిప్ లో సెలెక్ట్ అయిన వారు ఫోటోని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థాంక్స్ ఫర్ వాచింగ్.